బంధకాలలో ఉంటామంటే మరి ఇది ఇహలోక పరంగా కనిపించేదేమో, కానీ నిజంగా అపవాది వేసి ఆ క్లచ్చెస్, ఆ బంధకాలు ఎవరికీ కనిపించు. ఒక్కొక్కరిని వాడు ఉచ్చులో బిగిస్తా ఉన్నాడు. మరి రక్షణ మార్గంలోనికి రానివ్వకుండా, మారు మనసుని పొందనివ్వకుండా. మరి జ్ఞాని అయిన ప్రసంగి గారు అంటారు కదా, మరి ప్రసంగి 7:26లో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగేది ఒక చూశాడంట ఆయన. బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీని చూశాడంట. మరి దేవుని దృష్టికి మంచివారే దాని నుండి తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుతురంట. ఎంత యాగని కదా. స్త్రీ వ్యామోహం కూడా అది మరొక బలహీనత. దేవుని దృష్టికి మంచిగా నీతిమంతులు, యథార్థపరులు, మంచివారు మరి తప్పించుకోగలుగుతారంట. మరి వారి వల్లనే కదా ఆ స్త్రీలోలుడై సంసోను గారు పట్టబడ్డారు. అయినప్పటికీ చివరి క్షణాన దేవుని శరణు వేడి కనికరించబడ్డాడు. దేవుని